ఫ్రూట్స్ అంతగా ఇష్టపడని పిల్లలకి ఫ్రూట్స్‌తో ఇలా క్యాండీస్ చేసి పెట్టండి. చాక్లెట్స్ ఎలా వద్దనకుండా తింటారో, ఈ క్యాండీస్‌ని కూడా అలాగే తినేస్తారు. ఈ క్యాండీస్‌ని నేను ఎలాంటి షుగర్ వాడకుండా వెలగపండుతో చేశాను. ఇంకా ఏలక్కాయలు, అలాగే ఇంగ్లీష్‌లో వుడ్ యాపిల్ అంటారు. పైన తొక్క దీనిది గట్టిగా ఉంటుంది. దీన్ని కొంచెం పగలగొట్టాలి. లోపల కొన్ని పాడైపోయాయి. ఇలా మంచివి చూసి తీసుకోండి. కొన్ని ప్లేసెస్‌లో బండ్ల మీద అమ్ముతారు. వీటికి కాయలకు పైన చిన్న హోల్ చేసి దాంట్లో ఉప్పు, కారము, ఇంకా కొన్ని మసాలాలు వేసి చిన్నగా ఆ హోల్‌లో ఒక స్పూన్ లాంటిది పెట్టి తిప్పి మనకు ఇచ్చేస్తారు తినడానికి. కానీ మనకది పగలగొడితేనే తెలుస్తుంది అది ఎలా ఉంది, ఏంటి అనేది. ఇక్కడ నేను 6 కాయలు తీసుకుంటే 3 కాయలు బాగున్నాయి, 3 పాడైపోయాయి. అందుకే మీరు బయట బండి మీద అమ్మినవి తినకండి. మిక్సీ జార్‌లో ఈ పల్పును వేసి లైట్‌గా వాటర్ పోసి పల్స్ మోడ్‌లో తిప్పాను. ఎక్కువసేపు మిక్సీ పడితే గింజలు మొత్తం నలిగిపోయి క్యాండీ కూడా మనకి రవ రవ వస్తుంది. ఆ పల్పును సన్న జాలి ఉన్న జల్లెడలో వేసేసి చేయితో నేను పల్ప్ అంతా సపరేట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఆ పల్పులో కొద్దిగా వాటర్ పోస్తూ మళ్ళీ చేయితో చింతపండుని ఎలా మనం పిసుకుతామో అలాగే దీన్ని కూడా పిసుక్కుంటూ ఇలా మళ్ళీ జల్లెడ పడుతున్నాను. ఇలా పిప్పి అంతా సపరేట్ చేసుకొని ఇలా ప్యాన్‌లోకి వేసేసుకున్నాను. ఈ ప్యాన్‌ను స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే మనకు ఈ క్యాండీ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ క్యాండీస్‌ని బెల్లంతో చేస్తున్నాను. ఈ గుజ్జుకు నాకు 2 కప్పుల బెల్లం పట్టింది. మీరు షుగర్‌తో చేసుకోవచ్చు. మిశ్రీతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. ఇంతే బెల్లం వేయాలని ఏమి లేదు. మీరు పల్పును టేస్ట్ చేసుకొని మీకు ఒకవేళ స్వీట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కలుపుతూ మంట స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోండి. దీంట్లో సోంపు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే శొంఠి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాను. ఆ పొడిని జల్లించి వేసుకున్నాను. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. పల్పు దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి దగ్గర పడ్డాక లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూనే ఉండండి కంటిన్యూగా. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి మనకు చేతితో పట్టుకుంటే ఇట్లా బాల్ లాగా ఫామ్ అయ్యాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్లేట్‌కి ఇలా నెయ్యి అప్లై చేసి ఈ వెలగపండు మిశ్రమాన్ని ఈ ప్లేట్‌లో వేసేసి మొత్తం ప్లేట్ అంతా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. మామిడి తాండ్రాను పల్చగా ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోండి. లావుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. వెలగపండు పుల్లగా ఉండి పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఇలా క్యాండీస్ చేసి ఇచ్చేయండి. వెలగపండు లివర్ పేషెంట్స్‌కి చాలా మంచిది. ఇమ్యూనిటీని పెంచుకోవడానికి సీజనల్ ఫ్రూట్స్‌ని తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మర్చిపోకండి. పల్పు మొత్తం చల్లారాక పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో, షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి వీటిని ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నాను. ఇవి ఒకటికొకటి అంటుకోకుండా మనం పైనుంచి కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. షుగర్ పౌడర్ కంటే కూడా కార్న్‌ఫ్లోర్ వేసుకుంటే చాలా రోజుల వరకు కూడా పొడి పొడిగా ఉంటాయి. నేను కట్ చేస్తుంటేనే మా అమ్మాయి తినేస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. తడి తగలకుండా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకోండి. చల్లగా వద్దు అనుకుంటే బయట పెట్టుకోండి. 2, 3 మంత్స్ వరకు కూడా ఇవి నిల్వ ఉంటాయి. బెల్లం వేసి వెలగపండుతో హెల్తీగా చేసిన ఈ క్యాండీస్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.